అమెరికాలో ఉద్యోగ మార్కెట్ మరోసారి కుదేలైంది. ఆగస్టు నెలలో కొత్త ఉద్యోగాల సంఖ్య దాదాపు నిలిచిపోయింది. నిరుద్యోగిత రేటు గత 4 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఆగస్టు నెలలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. నిరుద్యోగిత రేటు 4.2 నుంచి 4.3% పెరిగింది. ఇది గత 4 ఏళ్లలోనే అత్యధిక స్థాయి. ఆగస్టులో కనీసం 76,500 ఉద్యోగాలు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ వాస్తవ గణాంకాలు అంచనాల కంటే చాలా తక్కువ. జులైలో కూడా ఉద్యోగ వృద్ధి బలహీనంగానే ఉంది. అంతేకాదు, గత నెలల గణాంకాలను అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సవరించింది కూడా. అప్పట్లో ఈ గణాంకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిఎల్ఎస్ కమిషనర్ ఎరికా మెక్కెంటార్పర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ డేటా స్కామ్ అయ్యి ఉండొచ్చునని ఆరోపిస్తూ ఆమెను పదవి నుంచి తొలగించారు. ట్రంప్ సుంకాల విషయంలో ప్రదర్శించిన దూకుడు వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అంతేకాదు, ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇది ఆర్థిక మందగమనానికి సంకేతమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల సంఖ్య తగ్గడం, నిరుద్యోగిత పెరగడం ఇవన్నీ అమెరికా ఆర్థిక దిశలో మాంద్యం వస్తోందని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నది నిపుణుల హెచ్చరిక. కోవిడ్ తరువాత పుంజుకున్న అమెరికా ఉద్యోగ మార్కెట్ ఇప్పుడు మళ్లీ స్లోడౌన్ మోడ్లోకి వెళుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2021-22లో నెలకు సగటున 4 నుండి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడితే ఇప్పుడు ఆ సంఖ్య వేలల్లోకి పడిపోయింది. ఉద్యోగ మార్కెట్ మందగించడం, నిరుద్యోగిత పెరుగుదల ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, వాణిజ్య విధానాలు రాబోయే నెలల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.